నీకు శుద్ధ హృదయం ఉందా? నీకు మనశ్శాంతి ఉందా? నీకు సమాధానం ఉందా? నువ్వు మరణిస్తే దేవుని రాజ్య వారసుడు అవుతానని నిరీక్షణ ఉందా? అది మనకు కావాల్సింది. నీ నోటిలో సత్యం ఉందా? నీ బ్రతుకులో యథార్థత ఉందా? క్షమించే మనసు నీకుందా? ప్రేమించే మనసు నీకుందా? విశ్వాసం నీకుందా? విశ్వాసం లేనోడు దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాడండి. నాకు విశ్వాసం లేదు అని ఎవడన్నా అన్నాడంటే దేవుడు జరిగిస్తాడు అంటే జరిగించడు అని నువ్వు అన్నావంటే దేవుడు అబద్ధికుడు అవుతాడా? ఆయన అంటే మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే నువ్వు మేలు చూస్తావు, నమ్మకపోతే నీకేం జరగదు. నీకేం జరగలేదు కాబట్టి ఆయన లేడంటే అంతని ద్రాక్ష పళ్ళంట వల్లన ఓ నక్క పైన ద్రాక్ష పళ్ళు ఏలాడుతుంటే నోరు ఊరిపోయి ఎగిరి 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 నెట్టెర కొట్టుకున్నట్ట. అందల చాలాసేపు ప్రయత్నం చేసి చేదు ద్రాక్ష నాకు వదిలే అని పోయిందంట. తినలేదు, చేదు, అది రుచి చూడలేదు, అంతలోకే నాకు వదిలే అని పోయిందంట. అట్టుంటుందండి వాళ్ళు చాలామందికి. దేవుని మీద విశ్వాసం, దేవుణ్ణి శోధించు, నన్ను శోధించి చూడు. 39 రోజులు ప్రార్థన చేసిన 40వ రోజు చేయకపోయి ఉంటే 41వ రోజు వచ్చి ఉండేది కాదు, జయం వచ్చి ఉండేది కాదు. 39 రోజులు కూర్చుండిపోయి ఉంటే ఎరుకో గోడలు పడుండేవి కావు. వారి జీవితంలో ముందుకు సాగేవారు కాదు. మేము తిరిగాము, పడలేదు అంటే దేవుడు చెప్పింది చేయకుండా నీకు కుదిరింది, నీకు ఇష్టం వచ్చింది, నీకు అనుకూలమైంది చేస్తే నీకు ఎలా మేలు జరుగుద్ది, నీకు ఎలా అద్భుతం చూస్తావు. అద్భుతాలు అనగానే ఏవో కంటికి కనబడే సూచక్రియలు కాదు. సూచక్రియలు వేరు, చూస్తానికి కనబడేది. అద్భుతం అంటే నిజమైనది. ఊహ కాదండి క్రైస్తవ జీవితం అనేది. యేసయ్య అనేది కథ కాదు. ఆయన వాక్యము అధికారం కలిగినది. ఆయన వాక్యము అద్భుతాలు జరిగించేది.